మన దేవుడు ఎవరండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. మన దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. అయితే ఇస్సాకు, యాకోబుల వాగ్దానం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రము కలుగుతామని. ఆదికాండము 26వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరియు కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబ్నేరు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసి అయ్యుండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఎలా అనగా నీకు నీ సంతానములకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీకు నీ సంతానముకు ఇచ్చెదను. ఈ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. అనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టలను, నా నియమములను గైకొన్నాను చెప్పాను. అయ్యా, ఎలాంటి పరిస్థితుల్లో వాగ్దానం పనిచేస్తుందంటే, కరువులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, భయములో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు వాగ్దానం ఏమవుతుందంటే ఆ లోటుని పూర్తి చేసి సర్వసముద్రంలోకి తీసుకెళ్తారు. ఇక్కడ చూస్తే ఇస్సాకు ఎవరండి? అబ్రహాము యొక్క వాగ్దాన పుత్రుడు, దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. అయితే అబ్రహాము రోజుల్లో వచ్చినట్టు ఇస్సాకు కూడా కరువు వచ్చిందంట. వచ్చినప్పుడు స్వతహాగా మనిషికి ఏదైనా ఆటంకం కలిగినప్పుడు కానీ, బాధ కలిగినప్పుడు కానీ, వేదన కలిగినప్పుడు కానీ మనిషి ఏమనుకుంటాడంటే ఆ పరిస్థితుల నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటాడు. యేసయ్యలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? మనకి ఒక దగ్గర నచ్చలేదు, ఆ ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంలోకి వెళ్ళి బ్రతుకుదాం అనుకుంటే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? అక్కడే ఉండి అక్కడే దేవుడు హెచ్చిస్తాడు. ఇది నిజం, నిజం. ఎక్కడైతే మనకు నచ్చలేదో, ఎక్కడైతే మనకి ఇష్టం లేదో ఆ ప్రదేశంలోనే దేవుడు కనపరుస్తాడు. ఇస్సాకు, అయ్యా మరి పరిస్థితి దారుణంగా ఉంది కదా, తిండిలాగా జనం అందరం మారిపోతున్నాను, ఇంకొక చోట పచ్చకున్న చోటుకి వెళ్ళిపోదాం అని బయలుదేరదాం అనుకున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నారంట. చూడండి ఏమంటాడంటే, యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఇక్కడ చూడండి, యెహోవా ముఖాముఖిగా ప్రత్యక్షమయ్యాడంటే కనబడి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక, అంటే ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందన్న ఒకసారి నా వైపు చూడండి అందరూ. వాక్యంలో ఒక 10 నిమిషాలు ఎవరు ఇందులోనే ఉండకుండా దేవుడి అంతే మనసు పెట్టుకున్నాండి. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే సిరి సంపదలకు, భోగభాగ్యాలకు, విగ్రహారాధనకు, మంత్రతంత్రాలకు ఐగుప్తు దేశం ప్రసిద్ధి చెందింది. అంటే ఒక విధంగా లోకానికి ప్రసిద్ధి చెందింది. దేనికి సాదృశ్యంగా ఉంది? ఐగుప్తులు లోకానికి సాదృశ్యంగా ఉన్నారు. లోకంలో వెళ్ళడానికి ఇస్సాకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రభువారు తన వాగ్దాన పుత్రుని కానీ, తన ఎందుకు నమ్మకం ఇచ్చిన వాళ్ళు కానీ లోకంలో వెళ్ళడానికి నమ్మకూడదు. అందుకే ఏమంటే ఆయనే ప్రత్యక్షమయ్యి అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోకి వెళ్ళక నేను నీతో చెప్పు దేశం ముందు నివసించు. నేను నీతో ఎక్కడైతే చెప్తానో అక్కడ నివసించు. ఈ దేశం ముందు పరవాసి వేయండు. ఏమంటాడంటే, ఈ దేశంలో అందరూ నీకు ఉన్నారు కదా, ఇక్కడే ఉందంటాడా? ఈ దేశం ముందు పరవాసి వేయండు. నేను ఎక్కడ చెప్తున్నానో అక్కడ ఎలా ఉంటాడంట? ఇస్సాకు ఒక్కడే ఉంటాడంట. ఆయనకి ఎవ్వరు అమ్మ ఒకసారి చూడండి. పరవాసి అంటే ఎవరు సంబంధం లేని ఒక దగ్గర నివసిస్తే ఆడెవడో తెలియదురా, మనకి ఎక్కడి నుంచో వచ్చాడు అంటారా? ఇక్కడోడు కాదు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాడు, అలా ఉండంటున్నాడు. అక్కడ నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ప్రయాణంలో మనం చూస్తే వీళ్ళ దగ్గర ధనం ఉంది, సమృద్ధి ఉంది, కానీ దాన్ని లక్ష్య పెట్టలేదు వీళ్ళు. ప్రభు ఏం చెప్తే దాన్ని లక్ష్య పెట్టే వీళ్ళు ప్రయాణం సాగింది. ఏం చెప్తాడంటే, నేను ఎక్కడైతే నేను ఉండమన్నాను అక్కడ ఉంటే పరవాసిగా ఉంది. అయితే నేను నీకు తోడయ్యండి
నిన్ను ఆశీర్వదించుదును. ఏలయనగా నీకును నీ సంతానముకు దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి నీకు నీ సంతానానికి దేశాలన్నీ ఇచ్చేస్తానంట. ఇక్కడేమో తిండి లేదు, ఇక్కడేమో వర్షం లేదు, ఇక్కడేమో కరువు. ఇక్కడే ఉండు, నేను చెప్పిన దగ్గరికి పో, అక్కడ ఉండు. నీకు నీ తండ్రికి నీకు నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి నీ దేశాలన్నీ నీ సంతతికి ఇచ్చేస్తానంట. దేశాలన్నీ నీకు భోజనం పెడతాను, సమయానికి నీకు బట్టలు ఇస్తాను అంటున్నాడా? అంటలేదు. ఈ దేశాలన్నీ ఇస్తానంటున్నాడు నీకు నీ సంతతికి. కాదు నేను చెప్పినట్టు ఉండు, ఓపిక పట్టు అంటున్నాడు దేవాదేవుడి స్తోత్రం కలుగునుగా. అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రము లేని సంతానం ఇచ్చుదును. నీ సంతానం వల్ల సమస్త భూలోకములోని సమస్త జనులు ఆస్వాదించబడుతుంది. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడము, నా నియమమును గైకొనని చెప్పాను. ఇక్కడ దేనివల్ల ఇస్సాకు ఆస్వాదించబడుతున్నాడు స్పష్టంగా చెప్తున్నాడు. అబ్రహాము నా ఆజ్ఞలను, నా కట్టడాలు గైకొని నేను విధించిన మార్గంలో నడిచాడు కాబట్టి నీ తండ్రి సమస్త జనాల్ని నీకు బాధకరంతం చేస్తానంటున్నాడు. ఈ వాగ్దానం అనేది మహాబలమైనదండి. కృష్ణ చెప్తున్నాడు, లోకంలో ఉన్న అన్నిటికంటే శక్తివంతులని. కరువులో సమృద్ధిలోకి తీసుకెళ్ళిపోతుంది, అనారోగ్యంలో ఆరోగ్యంలోకి తీసుకెళ్తుంది, దారి లేనప్పుడు దారి తెరిచేస్తుంది. అంటే మనం జనవరి 1కి వాగ్దానాలు ఇస్తాం కదా, అందరూ మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అంటే వాగ్దానం తీసుకున్నా పాసగా ఇచ్చారు. కానీ వాగ్దానం అనేది మన హృదయం మీద రాయబడి ఉంటుంది, కాగితం మీద కాదు. దేవుడిచ్చిన వాగ్దానం ఎక్కడ రాయబడి ఉంటుందో తెలుసండి? హృదయం మీద రాయబడి ఉంటుంది. నేను చెప్తున్నమాట, ఎప్పుడైతే నీ హృదయం మీద వాగ్దానం రాయబడిందో ఆ వాగ్దానం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఒకరోజు దేవుని వాగ్దానం అంటే తెలియని రోజు, యేసు ప్రభువారు అంటే కూడా సంపూర్ణంగా తెలియదు. అన్ని రూపాల్లో ఒక రూపం. బుద్ధ భగవానుడు తర్వాత ఈయన లాస్ట్ ప్లేస్ ఇచ్చాను నేను. ఎందుకంటే ఈయన బాగా కనబట్టలేదు, మేకలు ఇస్తారు ఈయనకి, కానీ ఈయన దేవుడే ఫోటోలో ఉన్నాడు కాబట్టి ఈయన ఒక దేవుడు. అయితే ఓ పాస్టర్ గారు ప్రేయర్లు ఇచ్చారు. ప్రేయర్లు ఇచ్చి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఎలాగైతే నేను ఎవరన్నా అన్యులు కనబడితే దేవుని గురించి చెప్పి ఎలాగైతే మన రక్షణ మార్గంలో నడిపించాలనుకుంటున్నాను, ఆయన కూడా నాకు చెప్పి ఇచ్చారు. ఒక తల్లి బైబిల్ ఇచ్చారు. బైబిల్ తెలియగానే ఏషియా 40 వచ్చింది. యాకోబు నీ తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని నీ తల వెంట్రుకలు మెచ్చే వరకు, నీ ముదుగు వచ్చే వరకు నేను చంకనెత్తుకునేది నేనే. ఆ వాగ్దానం హృదయంలో బలంగా ముద్రించబడిపోయింది. దేవుడు నాతోనే మాట్లాడాడు. వాగ్దానం అంటే తెలీదు, ఏమీ తెలియదు. దేవుడు నాతోనే మాట్లాడాడు. నేను పరిపూర్ణంగా నమ్మిన తర్వాత నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నాను, మిమ్మల్ని బలపరచడం గురించి ఇంకొకసారి చెప్తున్నాను. మా తండ్రి గారు ఆఫీసులో పనిచేసి ఒక స్త్రీ చనిపోయింది, ఒక యవనస్త్రాలు చనిపోయింది. ఆవిడ ఎవరంటే ఆత్మహత్య చేసుకుని ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ దగ్గరుండి ఆవిడ కార్యాలన్నీ మన తండ్రి గారు చేసి ఇంటికి వచ్చి మా అక్క అక్కడ కూర్చోగానే మా నాన్న లోపలికి వెళ్ళిపోగానే ఈవిడ ప్రాలాపిస్తుంది, మాట్లాడుతుంది. చంపేస్తాను, నరికేస్తాను, దిద్దిలా మాట్లాడుతుంది. ఎప్పుడు మాట్లాడుతుంది అనుకుంటే నేను నీ కూతురు పట్టిపోతానంటుంది. మా నాన్న బతులాడేస్తున్నాడు. అమ్మ నిజంగా వచ్చిందని మా నాన్నకి అర్థమైంది. నేను ఇప్పుడు దాకా చేశాను కదా పనులన్నీ, నేను కూతురులో చూశాను కదా, పట్టుబడి అంటున్నాడు. పట్టుపోతాను 4 రోజులు కూడా వచ్చిన భూమి మీద అంటుంది. వచ్చి మా అమ్మ నాన్న బతులాడి తర్వాత వాళ్ళు తీర్థయాత్రలు చేసి వచ్చారు. అప్పుడే సూపర్ అవన్నీ బాగా వాళ్ళు పట్టుకున్న వాళ్ళంతా. కానీ అది అవతల దగ్గర ఇచ్చిపోతుంది. మా ఎదురుకుంటా ఉన్న పాస్టర్ గారు అమ్మాయి వచ్చింది. ఇలా ఏం జరుగుతుందో మామూలుగా వచ్చింది. 12 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటాయి. చూడగానే పారిపోయింది. ఇంక పరాడు అక్కడి నుంచి. ఇక్కడ ఏదో జరుగుతుందని గమనించి నా దయ్యం పట్టింది, పారిపోయిన తర్వాత నా గురించి నా ఫ్రెండ్స్ వచ్చి కింద ఉన్నారు. నేనేమో బయటికి పోవాలి, ఇది దయ్యం గొడవ. బయటికి వెళ్ళిపోవాలి, దయ్యం గొడవ. ఇది అలాగే వెళ్తుంది, ఇది వెళ్ళిలా లేదు. నేను వెళ్ళిపోతే మా నాన్న ఒప్పుకోడు. అక్కడికి అలా ఉంటే నువ్వు ఎందుకు ఎవరైనా గొడవ పడతారు కదా. అందుకని ఏం చేయాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు. ఎందుకంటే నేను వెళ్ళి ఈత అవ్వదు కానీ మీరు తప్పునని ప్రేరణ తీశాను. యాకోబు నీ తల్లి గర్భంలో ఉన్నది మొదలు నీ తల వెంట్రుకల వరకు మెరిసే వరకు, నీ ముదుగు వచ్చే వరకు నేను చక్కరెత్తుకునేది నేనే అంటాడు కదా యేసయ్య. నాకు చెప్పాడు పోబడికి నేను ఎత్తుగా తరపరిచిపోయింది. ఇక్కడ ఒక అద్భుతం, 2 అద్భుతాలు జరిగాయండి. ఒకటి, ఏమీ తెలియని ఒక అజ్ఞాని దేవుని వాక్యం విశ్వాసంతో ఏగానే దెయ్యం పారిపోయింది. రెండోది, ఇంత అద్భుతం చూసినా సరే మహాకఠిన హృదయం కలిగిన నేను నా ఫ్రెండ్స్తో పాటు బండికి మళ్ళీ మర్చిపోయాము. ఈ గొడవంతానే మర్చిపోయిన తర్వాత అది గుర్తు రావడానికి దేవుడు కొంత సమయం. అది ఎవరి స్వభావం అండి?
దేవుడు యాకోబు అని పిలిచాడు కాబట్టి అది ఎవరి స్వభావం? యాకోబు స్వభావం. అందుకే యేసు ప్రభు అని కరెక్ట్గా పిలుస్తారు. పేరు పెట్టి పిలిచారంటే మళ్ళీ తిరిగి ఉండదు. యాకోబు నేను ఎందుకు పిలిచావు ప్రభు అంటే నాకు నా పరిస్థితులన్నీ అర్థమయ్యాయి. ఇది యాకోబు స్వభావం అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఏమంటాడండి? నీ దేశాన్ని ఇచ్చేస్తాను, నిన్ను ఆశీర్వదించేస్తాను, సమృద్ధి నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎక్కడ? కరువులో తాండవిస్తున్నాం. దేవుని వాగ్దానం ముందు మీరు నమ్మకం పెట్టుకుంటే నేను చెప్తున్న మాట పరిస్థితులు ఎలాగున్నా, చిన్నప్పటి నుంచి కరువులో ఉన్నా, ఎంత బాధపడుతున్నా, ప్రభువా నీ యందు నేను నమ్మికించున్నాను, ప్రభువా నీ వాగ్దానం నా యందు నెరవేర్చు. నమ్మితే చావుకు లోనైన శరీరం జీవిస్తుంది, దారి లేనివాడికి దారి చూపెడతాడు దేవుడు. ఇది నిజం అండి. ఇది 100% కూడా ఇది నిజం. దారి లేదా? దాన్ని స్పష్టంగా దేవుడు చూపెడతాడు. ఒకవేళ చదువు రావట్లేదా? ఆర్కిమిడీస్లో చేపిస్తాడు దేవుడు. అతను నిజం చెప్తున్నాను అంటే ఇది నేనేనా అనుకునే స్థితికి దేవుడు తీసుకొస్తాడు. చదువు రానోడు దేవుడి మీద ఆధారపడితే, ఒకవేళ బతకడు రానోడు దేవుడి మీద ఆధారపడితే ఆడంత గొప్పగా ఎవడో బతకడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాగ్దానం చెప్తున్న మాట. నువ్వు నిజంగా నమ్మితే వాగ్దానం అన్నిటికంటే గొప్పదండి. అయ్యా నాకు యాకోబు గారి వాగ్దానాన్ని చూస్తున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందంటే చెప్తాను చూడండి. మళ్ళీ ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు నేను చదివేస్తాను. ఇస్సాకు ఆ దేశమునందు ఉన్నవాడై విత్తనములు వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును కనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతని మిక్కిలి గొప్పవాడుగా అగు వరకు క్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. ఆ దేశంలో విత్తనం వేశాడంట. ఆ సంవత్సరం ఏముందంట? 100 ఫలం పోసాడు. కరువులో ఉన్నప్పుడు పొలేరా వేసిన పంట చేతికి వచ్చింది అన్నట్టు లేదు, పొలే డబల్ రేట్ వచ్చిందని 100 పోసాడండి. ఇది నిజం, ఇది కథ కాదు, ఏదో ఎవరో కల్పించింది కాదు, ఇది నిజం. దేవుని వాగ్దానం ఎలా ఫలిస్తుందంటే ఎడారిలో సమృద్ధిని ఇస్తుంది. దేవుడి వాగ్దానం నమ్మితే 100 ఫలాన్ని పోసాడంట. ఒకవేళ నీ జీవితంలో ఏమీ చేయలేను, ఇంకా నా జీవితం అయిపోయింది, నిస్సహాయ స్థితిలో ఉన్నాను అనుకున్నప్పుడు యేసు ప్రభువా ఈ కలవరి శిలువ బలియాగానే నేను ఆశ్రయిస్తున్నాను ప్రభువా అని నేను నమ్మితే అక్కడి నుంచి నూతన ఆరంభం అక్కడి నుంచి కలుగుతుంది. దారి ఆయననే తెలుస్తాడు. దారి నిజం. పరిశుద్ధ ఆత్మదేవుడు. అయ్యా ఈ వాగ్దానం ఎంత బలమైందంటే నేను చెప్తున్నాను, నీకు తినడానికే దారి లేకపోవచ్చు, కానీ 10 మందికి నువ్వు పెట్టగలుగుతావు సమృద్ధితో. నువ్వు తినడమే కాదు, నేను తినడమే కాదు, 10 మందికి పెట్టే సమృద్ధి వాగ్దానంలో ఇది రాయబడిందే కదా. నిజంగా చెప్తున్నానండి, ఈ వాగ్దానం మహాబలమైంది. లోకంలో ఎందుకంటే గొప్పది లేదు. ఈ సృష్టిలో దేవుని వాగ్దానం, దేవుని వాక్కు ఏమవుతుంది? కరువులో ఉన్నవాడు 10 మందికి పెట్టగలుగుతాడు. ఇదే వాగ్దానం యొక్క గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 100 ఫలాన్ని కోసాడంట. యెహోవా అతన్ని ఆశీర్వదించును కనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతని మిక్కి గొప్పవాడు వరకు క్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చిన. అతను గొప్పవాడిగా చేసే వరకు ఈ వాగ్దానం విడిచిపెట్టిందండి. క్రమంగా మిక్కిలి గొప్పవాడిగా మారాడని చెప్పబడింది. మిక్కిలి గొప్పవాడంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. అతనికి గొర్రెలు ఆస్తియు, గొడ్లి ఆస్తియు, దాసులు, గొప్ప జనసమూహం కలిగినందున ఫిలిష్తీయులు అతని ఎంతో అసూయపడ్డారు. ఎవరు అసూయపడ్డారంట? రాజు పరవాసిగా ఉన్నాడు. పరవాసిగా ఉన్నాడు, ఒక్కడిగా ఉన్నాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు రా, బయటోడు, వీడికి దిక్కులేక వచ్చాడు రా. ఆయన చూసి ఏడుతున్నారండి అందరూ. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏడ్చేస్తున్నారండి. ఫిలిష్తీయులు అందరూ, బాబాయ్ ఇదేం సంపద రా బాబు, ఇదేం పంట, మా తాత ముత్తాతల నుంచి చూసాం కానీ ఇలా పండడం ఎప్పుడూ చూడలేదు. ఈ పంట పండడం అంటే అందరూ ఏడుస్తున్నారంటే ఆయన చూసి. దేవుడు ఆశీర్వదిస్తే చుట్టుపక్కల ఖచ్చితంగా ఏడుస్తారు. నీ దగ్గర ఆశీర్వాదం వచ్చిందా, చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు. అందరూ ఏడకుండా మాత్రం ఉంటారు. ఇది మాత్రం నిజం. దేవుని వాగ్దానం అంత గొప్పది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆదికాండం 26వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను. అబీమెలెకు నువ్వు మాకంటే గొప్ప బహుబలము గలవాడు కనుక మా ఎద్ద నుండి వెళ్ళిపోము. ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళిపోయి ఎవరు అడిగారంటే రాజు చెప్తున్నాడంట, మరి బాబు నీ ముందు మేము నిలబడలేము, నీ ముందు నిలబడే శక్తి మాకు లేదు బాబు, దయచేసి నా రాజ్యాన్ని
విడిచిపెట్టి వెళ్ళిపో, నీ జనము, నీ సంపద, నీ ఆస్తి ఎక్కువైపోయి నువ్వే రాజులాగా ఉన్నావు, నీ ముందు నేను బంటులాగా ఉన్నాను, ఎక్కడి నుంచి వెళ్ళిపోతే తప్ప నన్ను ఎవడో రాజుని గుర్తించు. ఎవరో ఎక్కడి నుంచో దిక్కు లేకుండా వచ్చిన పరవాసిగా ఉండమని దేవుడు చెప్తే అక్కడే నిలబడిపోయాడు. ఆయన ఏమైపోయాడంట, రాజు కంటే గొప్పవాడు అయిపోయాడంట. ఒకవేళ రాజు దేవుడు చెప్తున్నాడా, నీకు దారి కనిపించట్లేదా, అక్కడే ఉండండి. ఎలా ఉంటుందంటే ఆయన గొప్ప ఆశీర్వాదంతో నింపుతారు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అయ్యా ఇప్పుడు వెళ్తున్నాం అసలైన దాంట్లో. దేవుడికి స్తోత్రం కలుగును కాక. యాకోబు గారు వాగ్దానం ఆదికాండం 25వ అధ్యాయం 22 నుంచి 23 వచనం వరకు చదవండి. ఎవరు ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకరు పెరుగులాడేది కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకు ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగలేను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలుగు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవాడికి దాసులను అన్నాడు. ఆమె ప్రసూతి కావాల్సిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవాళ్ళు మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చును. అతను ఒళ్ళంతగా వహవస్త్రం వలె ఉండదు కనుక అతనికి ఏశావు అని పేరు పెట్టింది. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చేయి ఏశావు మెడమను పట్టుకొని ఉండదు కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడింది. ఆమె వారిని కన్నప్పుడు ఇస్సాకు. యాకోబుకి ఫుట్ నోట్స్ పేరు ఉంటుంది, అర్థం చదవండి. యాకోబు అంటే ఫుట్ నోట్స్ ఉంటుంది. వాడి మీద పట్టుకున్న వాడు లేక మోసగాడు. ఎందువల్ల? అన్నకంటే ముందు వచ్చేద్దాం అనుకుంటున్నాడంట. కవలపల్లి ఆయన కాలంటే లాగేస్తాడు. ఈ తల్లి బాబాయ్ గొడవ భరించలేకపోతే చచ్చిపోయి ఉన్నానంటే దేవుడు ప్రత్యక్షమై ముందుగానే నిర్ణయించాడు, నీ కడుపులోంచి 2 జనాంగాలు వస్తాయి. అయితే పెద్దవాడి కంటే చిన్నవాడు గొప్పవాడు అవుతాడు. ముందే నిర్ణయించబడింది. ఏ పాప క్రియలు ఏ క్రియలు చేయకుండానే పెద్దవాడి కంటే చిన్నవాడు గొప్పవాడు అవుతాడని దేవుడు నిర్ణయించాడు. యాకోబు ఆశీర్వాదం ఎక్కడ మొదలైందండి? యాకోబు. అందుకే ఏషియా 40 యాకోబు నీ తల్లి గర్భంలో ఉన్నది మొదలుతుంది, నీ తల వెంట్రుకలు మెరిచే వరకు, నీ ముదుకొచ్చే వరకు నిన్ను చంకనెత్తుకునేది నేనే. తల్లి గర్భంలో ఉన్నప్పుడే యాకోబు వాగ్దానం ప్రారంభమైంది. చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంట అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్లో బైబిల్ పండితులు చెప్తున్న మాట ఏంటంటే యాకోబు గారిని దేవుడు 10% ఎక్కువ ప్రేమించాడు అబ్రహాం కంటే, ఇస్సాకు కంటే. ఎందువల్లంటే అబ్రహాము దేవుడు మా ఆజ్ఞలకు అన్ని లోబడి ప్రయాణం సాగించాడు. ఇస్సాకు ఎక్కడ పెట్టమంటే అక్కడ వ్యక్తి ఆయన మాటకు లోబడిపోయాడు, తండ్రి దేవుడికి లోబడిపోయాడు. కానీ యాకోబు ప్రయాణం అంతా తిరుగుబాటుతాను. తల్లి గర్భం నుంచి కూడా తిరుగుబాటే. ముందు దేవుడు నిర్ణయించిన కాలాన్ని ఆయన సరిపేద్దాం అనుకుంటున్నాడు. అన్నగా ఆయన పుట్టిద్దాం అనుకుంటే ఈయన ముందు వచ్చేద్దాం అనుకుంటున్నాడు. అన్నకింద చిన్నప్పుడు లాగేస్తాడు కాలెట్టుకుని. అయితే అతను చేష్టలు చూసి మోసగాడని పేరు పెట్టేశారండి. యాకోబు అనే మాటకు అర్థం ఏంటి? మోసగాడు. 27వ అధ్యాయం 27వ వచనం నుండి 29వ వచనం వరకు. అతను దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతని వస్త్రముల వాసన చూసి అతను దీవించి పెట్టాను. ఇదిగో నా కుమారుని సువాసన ఎక్కువగా దీవించిన చేయి సువాసన వలె ఉన్నది. ఆకాశ మంచును, భూసారము, విస్తారమైన ధాన్యము, ద్రాక్షారసము దేవుడిని అనుగ్రహించిన గాక. జన్మలు నీకు దాసులగుదురు, జన్మలు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండును. నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించిన తర్వాత యాకోబు తన తండ్రి ఇస్సాకు ఎదురు నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడు ఏశావు ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదించిన వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఇది ఎందుకు తెలుసా మీకు? ఎప్పుడైనా సరే దేవుని అబ్రహం వాగ్దానానికి వారసులు అయిన వాడిని ఎప్పుడు కూడా దూషించకూడదు. నిజమండి, ఇది జరుగుతుంది. ఇది నా కళ్ళతో నేను చూసుకుని వెళ్తున్నానండి. ఎందుకంటే ఆయన్ని దూషించిన వాళ్ళు దూషించబడుతున్నారు, ఆశ్రయించిన వాళ్ళు ఆశ్రయించబడుతున్నారు. ఇది నిజం. ఈ వాగ్దానం మహామహిమ కలిగింది. ఈ వాగ్దానం ఫలించడం చూసి పాస్టమ్ గారు ముందు వాళ్ళ అన్నగారితో చెప్పిన మాట ఏంటి? ఎప్పుడు మా ఆయన గారిని ఏమన్నారు? ఏమంటుంది? అమ్మగారు నువ్వు కానీ ఎప్పుడు మా ఆయన ఏమనచ్చు. ఎందుకంటే ఆయన వాగ్దానం పొందుకున్నాడు, అబ్రహం వాగ్దానం. ఎందుకంటే పాస్టమ్ కడుపుతో చూసింది, అక్కడ జరుగుతుందని చూసి ముందు ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? పాస్టమ్ వెళ్ళి వాళ్ళ అన్నకి చెప్తుంది. ఎందువల్లంటే నేను నా చెవులతో నేను విన్నాను. ఎందుకంటే ఇది జరుగుతుంది, నేను కళ్ళతో నిజం.
ఇప్పుడు కూడా నీకు దేవుని వాగ్దానం నీలో ఫలిస్తే ఆ వాగ్దాన ఫలాన్ని నువ్వు చూడగలుగుతావు. అక్కడికి వెళ్తే అక్కడికి. ఎందువల్లంటే చూడండి ఒకసారి, యాకోబుని తండ్రి ఆశీర్వదించాడంట, 2 సార్లు ఆశీర్వదించాడంటే. ఎక్కడ? 27 ఒకసారి, 28వ అధ్యాయంలో ఒకసారి ఆశీర్వదించాడంట. ఒకసారి ఇప్పుడు తెలియకుండా ఆశీర్వాదం దొంగలించాడు, రెండోసారి మేనమామ గారి ఇంటికి పారిపోతాడు, అప్పుడు ఆశీర్వదించాడు. వెళ్ళి ఈ వాగ్దానాలన్నీ నీ ఎందుకు ఫలిస్తాయి, నా తండ్రి అయిన అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నీ ఎందుకు ఫలిస్తుందని ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించి పంపించేశాడంట. దేవునికి స్తోత్రం కలుగుతుందంట. ఆదికాండం 28వ అధ్యాయం 12 నుంచి 15 వచనాల వరకు చూస్తే ఒకసారి చదవండి. అప్పుడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునకెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేవి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు కనుగొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేణువుల వలె నడును. నీవు పడమటి తట్లు, తూర్పు తట్లు, ఉత్తరపు తట్లు, దక్షిణ తట్లు వ్యాపించదు. భూమి యొక్క వంశములని నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడైంది, నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడుదలని చెప్పగలను. యాకోబు నిద్ర తెలుసు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే మోసం చేసి పారిపోతున్న వ్యక్తితో నిశ్చయంగా 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 నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు తోడై ఉన్నాను, నిన్ను వీడవను, ఎడబాయను, నీ సంతానాన్ని అభివృద్ధిపరుస్తాను, అన్ని దిక్కులు నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఉత్తరం, దక్షిణం, తూర్పు అన్నీ ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇన్ని వాగ్దానాలు పొందుకునే యాకోబు గారు ఏమంటారు తెలుసా? నేను వెళ్ళిన చోటల్లా నువ్వు నాకు అన్నం పెట్టి నాకు బట్టలు ఇస్తే అప్పుడు నువ్వు నా దేవుడు అని ఒప్పుకుంటాడండి. ఈయన అస్తమానం కనబడి మాట్లాడుతుంటే ఈయనేమంటున్నాడు? నేను వెళ్ళిన చోటల్లా నాకు వస్త్రము తిండి నువ్వు. యాకోబు గారికి ఈ లోకం భౌతికంగా కనబడుతుంది, కానీ దేవుడు దయ్యమేడండి. నీ స్వభావాన్ని బట్టి నా స్వభావాన్ని బట్టి దేవుడు వాగ్దానం ఇవ్వడు. అసలు మీతో మాట్లాడుతున్న పాస్టర్ గారికి ఏమీ తెలియదు, ఏ మార్గంలో వెళ్ళాలో తెలియదు, ఏ దారిలో వెళ్ళాలో తెలియదు. అయితే వాగ్దానం ఇచ్చిన వాడు ఏం చేస్తాడంటే దాన్ని నేనే ఏర్పరుస్తున్నాడు, దాన్ని నేనే ఏర్పరిచి ఆ మార్గంలో తీసుకెళ్తాను. యాకోబు దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, వాగ్దానం పొందుకున్న వాళ్ళు ఉన్న గొప్పతనం ఏంటంటే ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఆశీర్వదించబడతారు. యాకోబు లాబాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు లాబాన్ అన్నాడంట, అయ్యా నేను శకునం చూసి తెలుసుకున్నాను, ఇంత ఆశీర్వాదం ఎలా వచ్చేస్తుందో లాబాన్ గారికి అర్థం అవ్వలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఐగుప్తు ఆచారాలు పాటించేవాళ్ళు కాబట్టి శకునాలు చూస్తారు. శకునం చూసినప్పుడు ఫలానా వాడు నీ ఇంట్లో ఉన్నాడు కదా, వాడి బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరు బట్టి? నువ్వు నా దగ్గర ఉన్నది బతిలాడుతున్నాడంట. వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ వాగ్దానం ఎప్పుడైతే మనం వాగ్దానం పొందుకున్నామో మనం వెళ్ళిన చోటల్లా ఆశీర్వదించబడతారో మన ఈ గృహం కూడా ఆశీర్వదించబడతారు. దేవుని నోట్లోంచి వచ్చిన ఫలం ఫలించాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మీద ఆశ పెట్టుకుని ప్రయాణం సాగించాలి. ఇక్కడ ఎందుకు గొడవ వచ్చిందంటే అన్నదమ్ముల ఇద్దరికి మధ్యన ఇస్సాకు ఆస్తిని సమానంగా పంచలేదని గొడవ వచ్చిందా, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఈయన దొంగలించడానికి గొడవ వచ్చిందా? నాకు చెప్పండి ఒకసారి, చెప్పండి. భౌతికంగా అక్కడ ఏం జరగట్లేదు, యాకోబు ఒక్క వస్తువు కూడా తీసుకోలేదు, కానీ ఆత్మీయంగా ఆశీర్వాదాలు దొంగలించి పట్టుకుపోతాడని గొడవ జరిగింది. అంటే విశ్వాసులైన ఏశావు కూడా దేవుని వాగ్దానం ఫలిస్తుందని ఆయనకి తెలుసు. ఎందుకంటే నా తండ్రి అబ్రహాము యొక్క కుమారుడు, అబ్రహాము యొక్క వాగ్దానాన్ని చూశాడు ఈయన. తర్వాత తన తండ్రి వెళ్తున్న మార్గానంతటినీ చూశాడు ఏశావు. అయ్యో వీళ్ళ నోట్లోంచి మాట వస్తుంది జరిగిపోదు. ఈ ధనవంతం ఉంది, మహాసమృద్ధి ఉంది ఇస్సాకు దగ్గర, కానీ ఈ సమృద్ధి అంతా కాదు, ఆ నోట్లోంచి వచ్చే మాట మహాబలమైందని ఆ మాట పొందుకోవాలని ఇద్దరు గొడవడుతున్నారు. ఈయన పొందుకుని పారిపోతున్నాడు. ఈయన సమస్తం ఉన్నప్పటికీ కూడా కోల్పోయినని ఈయన ఎరిగాడు. చూసారా? అంటే భౌతికంగా ఒక్క వస్తువు కూడా దొంగిలించబడలేదు. అయ్యా యాకోబు గారు తండ్రి దగ్గర నుంచి వాగ్దానాన్ని దొంగలించి వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి అంతా ఎవరు అనుభవించారంటారు? ఏశావేనా? ఒక్క రూపాయినా తిన్నాడండి యాకోబు. మొత్తం ఆయన సంపాదించిన ధనమంతా కూడా
ఎవరు అనిపించారు? ఏసావే అనిపించారు. ఈయన ఎలా ఉన్నాడంటే ఎండకెండిపోయి వర్షానికి తడిసిపోయాడంట. కానీ యాకోబు ఆశీర్వదించబడ్డాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుందా? యేసేపు ఆశీర్వదించబడ్డాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుందా? యాకోబు అంటే వాగ్దానం ఏం చేస్తుంది? తరాలను ఆశీర్వదించేస్తుంది. తర్వాత అంటే యేసేపు యొక్క తరాలు కనిపించలేదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కానీ ఎక్కువ సార్లు నేను యాకోబు దేవునని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. నేను యాకోబు దేవుడిని అంటున్నాడు. అంటే ఈరోజు దేవుని వాగ్దానం మీకు నాకు వచ్చిందా? ఆ వాగ్దానం స్థిరంగా నిలబడండి. ఖచ్చితంగా ఏ దారి కనబట్టలేదు, కానీ నా దేవుడు నన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాడు. అనేకమైన దేశాలకి నన్ను రాజుగా చేస్తాడు. నన్ను హెచ్చిస్తాడు. ఇప్పటి వరకు అందరి చేత మాట్లాడుతున్నానా? నేను పడను. నా దేవుడు నా బ్రతుకుని మారుస్తాడని నేను విశ్వసించాలి. ఖచ్చితంగా జరుగుతుంది. ఇది దేవుని యొక్క వాగ్దానం ఎలా ఉందంటే మహాఫలంగా నువ్వు పంట కోసుకుంటావు. ఈ కన్నీటితో అంట విత్తి సంతోషంతో పంట కోస్తారంట. ఇది నిజం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. దేవానికి స్తోత్రం తండ్రి. యాకోబు గారు ఒక అద్భుతమైన మాట్లాడుతున్నారు. ఆదికాండం 32వ అధ్యాయం అమ్మ చదువు 9వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు. 32వ అధ్యాయం అమ్మ. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, ఈ దేశమును ఈ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు నేను చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు ఈ సేవకుడు చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యములకు అపాత్రులను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటింది. ఇప్పుడు నేను 2 గుంపులైంది. ఆయన ఏమంటాడు? దేవునితో దాటాడంట, చేతికలతో దాటాడంట యోర్దాన్ని. ఇప్పుడు వెనకాల అవుతాడంటండి 2 గుంపులు అంటారు. ధనము, సమృద్ధి, గొడ్లు, గొర్రెలు, ఒంటెలు అన్ని దాసదాసులతో, పిల్లలతో, అందరితో కర్రతో వెళ్ళిపోయాడు. ఒక కర్ర పట్టుకుని మారిపోయాడు తండ్రి నుంచి. ఎలాగొచ్చాడంట? సమృద్ధితో, మహాసమృద్ధితో. మన దేవుడు మనకు తోడై ఉంటే ఒక్కడ పోయి వెళ్తున్నావా? మహాసమృద్ధితో తీసుకుంటాడు. ఒక్కడనే నిలబడ్డాడు. వీడికి ఎవరు లేడురా, వీడి పక్కన ఎవరు నిలబడలేదురా, వీడి మహాబలవంతుడు తోడైనప్పుడు మనుషులు ఎందుకండి? నిజం అమ్మ. నా మార్గంలో చాలా మంది మార్గంలో చూసేది ఏంటంటే మనుషుల సహాయం లేకపోయినా దేవుడు ఆయనే తోడుగా నిలబడతాడు, విజయాన్ని ఇస్తాడు. ఇది నిజం చెప్తున్నానండి. దేవుడు మనకు తోడై ఉంటే దైవ భయం చుట్టుపక్కల వాళ్ళు కలుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా అయ్యో ఆయన జోలికి వెళ్ళకూడదు, ఆ దైవ సేవకుడు జోలికి వెళ్ళకూడదు, అతను జోలికి వెళ్ళకూడదు అనే భయాన్ని దేవుడు కలుగజేస్తాడు. మనం వరవక్కర్లేదు, మనం ఏమనక్కర్లేదు. మనం దేవుడు మనకు తోడై ఉంటే ఎలాగైతే తన అభిషక్తులను ముట్టుందని రాజులు ఆయన ఆజ్ఞాపించాడంట. ఆ మార్గంలో నా అభిషక్తులను ముట్టవాలని ఈరోజు ఇదే దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా తెలుసుకుంటున్నారు జనం, నిజంగా తెలుసుకుంటున్నారు. వాళ్ళ జోలికి వెళ్ళకూడదని తెలుసుకుంటున్నారు జనం. నా కళ్ళతో నేను చూస్తాను. ఎందుకంటే మన దేవుడు సామాన్యుడు కదా, మహాబలవంతుడు. కాకపోతే మనం మౌనం వహించి ఓర్పుతో ముందుకు వెళ్ళవలసింది. చూసారా? చేతికర్రంట ఏమీ లేదు. తండ్రి గారు ఇచ్చిన ధనమంతా ఎక్కడ పోయి చూశాడండి? అమ్మగారు తండ్రి గారు ఇచ్చిన ధనమంతా ఎక్కడ చూశాడు? అన్న వదిలేశాడు. ఈ దేవుడికి వెళ్తున్నాడు. హృదయవంతు దేవుని వాగ్దానాన్ని పట్టుకుని పారిపోతున్నాడు. కర్ర పట్టుకుని. ఇక్కడ మీరు యాకోబు దొంగలించాడు అంటారు కదా. దేని దొంగలించాడు? ఆస్తిపాస్తులు దొంగలించలేదు. దేవుని యొక్క వాగ్దానం అతను కంటికి కనబడుతున్న ఆస్తిపాస్తుల కంటే, తండ్రి సంపాదించిన సమస్త సమృద్ధి కంటే గొప్పదిగా భావించాడు యాకోబు. అందుకే దేవుడు ఏమంటాడంటే నేను యాకోబు దేవుడిని. యాకోబు గారు ఎలా పారిపోతున్నారంట? చేతికర్రతో. పడుకోవడానికి ఏమీ లేదు. తల కింద రాయి పెట్టుకుని పడుకున్నాడంటే. ఎండకెండిపోయి వానకి తెలిసిపోయింది. ఇక్కడ సర్వసమృద్ధి, పెళ్లి మీద పెళ్లి చేసుకుంటా యేసేపు గారు ఉంటే ఈయనేం చేస్తాడు? అక్కడ యాకోబు లాభాన్ని ఇంటి దగ్గర పడిగాపులు కాస్తాడంట. కానీ యాకోబు గారు నమ్మకం ఏంటంటే నా తండ్రి దేవుడు, నా తండ్రి యొక్క తండ్రి దేవుడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా నా బ్రతుకులు మారుస్తాడు. ఈరోజు నా కష్టం వచ్చినప్పుడు నేను దేన్ని నమ్ముతాను తెలుసండి? చేతికర్రతో వెళ్తున్నాను. ప్రభువా తండ్రి నన్ను సమృద్ధిలోకి నడిపించు, నన్ను జనములుగా మార్చిన ఆయన తండ్రి ప్రార్థన చేసుకుని నా ప్రయాణం సాగుతుంది. నిజం. ఎందుకంటే నా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, అన్ని అడ్డుగా ఉన్నా సరే ప్రభువా
నన్ను హెచ్చించు ప్రభా, చేతికలతో వెళ్తున్నాను ప్రభా అంటే ఈ దేవుడు నిజమైన దేవుడు, జీవంలోనే దేవుడు, ఎలాంటి స్థితులన్నా మార్చగలిగిన దేవుడు, ఎలాంటి వ్యతిరేకతలను తీసేయగలిగిన దేవుడు. దారి కనపడలేదా, దారిని ఏర్పరుస్తాడు. ఈ వాగ్దానం మహాబలమైందండి. ఎంత బలమైందంటే పెంట కుప్పల మీద నుంచి బేదల్ని పైకి లేవనెత్తి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే ఎవరన్నా పాడైపోయిన జీవితాన్ని బాగు చేయాలంటే, పనికిమాలోడు జీవితం బాగు చేయాలంటే, ఈడంత పనికిమాలోడు ప్రపంచంలో ఉండడని చెప్పినవాడు జీవితం బాగు చేయాలంటే ఒక్కడే ఒకడు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు. ఆయన దగ్గరికి వచ్చి మన చేతులు కొట్టుకుని నాకేం తెలియదు ప్రభా, బ్రతకడం తెలియదు, దారి చూపించిన ఆయన, ఈ పని చేయడం తెలియదు, దారి చూపించు ప్రభా, ఈ రోగాన్ని బాగు చేసుకోవడం తెలియదు, దారి చూపించు ప్రభా అని అడిగితే 100% ఆవగింజంత కూడా అనుమానం లేకుండా బాగా తీసేస్తాడు. ఒకవేళ వీళ్ళు ఎక్కడన్నా శరీరం పనిచేస్తుందా, యాకోబు గారు నలిగిపోయినట్టు ఎండలోనూ వానలోనే నలిగిపోయి యాకోబు గారు ఎలాగైతే పోరాడారంట చూడండి, ముగించేస్తారు. 28వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు ఆదికాండం. అది కాదు ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని యాకోబు రేపు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన తల్లిదండ్రులకు పంపివేశాను. యాకోబు అప్పుడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారులకు అగ్నితో పెరుగులాడాను. తాను అతని గెలవకుండా చూచి తొడగుంటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతను అణలతో పెరుగులాడటం వలన యాకోబు తొడగులు వసిలను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను కోరిమనగా అతడు, నేను నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను కోరినని. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. నీ పేరేంటని అడుగుతున్నాడు. ఎందుకు అడిగాడు? ఇస్సాకు అడిగాడు కదా, నీ పేరేంటంటే నా పేరు యేసేపు అన్నాడు యాకోబు. దేవుడు ఇప్పుడు ఎంత చెప్తాడంటే, ఎందువల్ల ప్రాణభయం, బాధ, దుఃఖము, వేదన, చావు ముందుకు వచ్చేస్తుంది. మీకు తెలుసండి యాకోబు గారు ఎంత తెలివైనడంటే మహాజ్ఞాని నాకు తెలుసు. ఎందుకంటే యాకోబు కష్టం వస్తే ఎక్కడికి వెళ్తాడండి? ఆయనకి అన్ని దారులు మూసిపోతాయి, యేసు మీదే ఆధారపడతాడు ఆయన. యాకోబు ఇక అర్థమైపోయింది, ఇంక ఎవరు నన్ను రక్షించలేరు, నేను వెళ్ళిపోయి యేసే పాటలు పట్టేసుకుంటానని వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాడట. వస్తే ఆయన పాదాలు పట్టేసుకుని, నువ్వు నన్ను ఆస్వాదిస్తే కానీ నేను నిన్ను వెళ్ళను. నీ పేరేంటరా అంటే, నా పేరు యాకోబు. ఏమన్నాడంట? యాకోబు. మోసగాని ప్రభువా అన్నప్పుడు నిశ్చయంగా నేను అర్థమైందండి. ఎందుకంటే మన స్వభావాన్ని మనం దేవుడి దగ్గర ఒప్పుకుని, అయ్యా నేను పాపని ప్రభువా నన్ను క్షమించు, ఈ పాపాలు చేశాను ప్రభువా నన్ను క్షమించిన ఆయన అని మనం దేవుడిని ప్రార్థిస్తే ప్రభువా అన్ని వాగ్దానాలతోనూ మనం నింపుతారు. ఈరోజు ఒక ఆయన ఎవరు అంటున్నారు, ఈ భూమి మీద భోజనం పెట్టాడు కానీ పరలోకంలో చోడిస్తారంట అని ఎవరు అంటున్నారు? వేసే యూట్యూబ్లో ఎవరన్నారండి? సర్వసమృద్ధినిచ్చి దేవుడు మన దేవుడు నిజం. ఎవరన్నా సర్వసమృద్ధి దారి లేనప్పుడు దారి చూపించే దేవుడు. మనంతటా మనం కష్టపడిపోయి, మనంతటా మనం మోసం చేయాలనుకుని, మనమంతా మనం పాప మాటలు చెప్పి, మనంతటా మనం సంఘాన్ని తప్పుదో పట్టించి, మనంతటా మనం విశ్వాసుల్ని అందరినీ బాయి మాటలు చెప్పి డబ్బులు సంపాదించుకుంటుంటే అక్కడ కష్టపడవచ్చేమో. లేకపోతే ఆ సేవకుని మార్చడం గురించి, ఆ విశ్వాసాన్ని మార్చడం గురించి దేవుడిని నెలకొడుతానేమో. యాకోబు నెలకొట్టినట్టు. అంతే తప్ప రాజు దగ్గరికి వచ్చేవాడికి భోజనం లోటు ఉంటుందండి ఎక్కడనే. ఈయనే రాజు, ఇంకొక రాజు లేడు. పరలోక రాజు ఎవరండి? మన యేసు ప్రభువే రాజు. అయితే ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉండి ఒకవేళ మనం ఆత్మీయంగా పేదరికంలో ఉన్నామా, నిజంగానే భౌతికంగా పేదరికంలో ఉన్నామా, ధనం అయ్యా ఎక్కడ ఒకటి ఉంది. యాకోబు దేవుని యొక్క వాగ్దానం అనే ఆస్తిని పొందుకోవాలని ఆశపడ్డాడు. ఈయన ఎందుకు గుడ్డు బాధిస్తున్నాడు? ఉన్నదంతా పోతుందేమని బాధ. ఆయన ఏమి లేకుండా పారిపోయాడు. ఈయన ఉన్నదాంతో వాళ్ళు పోతపోయారు, శుభ్రంగా బతికి శుభ్రంగా కలిసిపోయాడు. అయితే ఈరోజు
ఏదైతే నిన్ను అడ్డుకుంటుందో, వాగ్దానం పొందుకోకుండా నన్ను అడ్డుకుంటుందో మనం పరిశీలించుకోవాలి. పరిశీలించుకుని దాన్ని విడిచిపెట్టి యాకోబు ఎలాగైతే దేవుడి దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నాడో ఈరోజు ఒప్పుకుంటే యాకోబు వాగ్దానం చేత, ఇస్సాకు వాగ్దానం చేత మనల్ని నింపబోతున్న అబ్రహం వాగ్దానానికి వారసులైన ఇస్సాకు యాకోబుల వాగ్దానంతో మనకు దేవుడిని నింపబోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిలోకి నడిపించబోతారు మన సంఘాన్ని. ఎవరైతే కష్టంలో ఉన్నారో, బాధలో ఉన్నారో, వ్యాధుల్లో ఉన్నారో వాళ్ళ జీవితంలో సర్వ సమృద్ధిలోకి దేవుడు నడిపించబోతున్నాడు. అయ్యా రూపాయి ఉండదు జోబులో కొన్నిసార్లు, నేను చెప్తాను అన్నమాట. ఈ రోజుతో తర్వాత రోజు ఎలాగన్నప్పుడు దేవుడు ఆ రోజు సమృద్ధిని నడిపించేస్తాడు. నిజంగా నేను చెప్తున్నమాట, బలిపేట మీద నుండి నిజంగా చెప్తున్నాను. ఏ మనిషి మీద ఆధారపడను, ఏ మనిషి వైపు చూడను, ఏ మనిషికి చెప్పను, ఇది నిజం. ఏ మనిషి దగ్గర వెళ్ళి మాట్లాడుకుంటూ కూడా మాట్లాడను. ఎవరితో మాట్లాడుకుంటాను? యాకోబు దేవుడితో మాట్లాడుకుంటాను. ప్రభువా అవసరం ఉంది ప్రభువా, ఆకాశ వాక్యాలు విప్పంట భక్త చాలా విస్తారమైన ధన్నిధులు మన మీద కుమ్మరిస్తాడంటే ప్రభు, ఇది నిజం, ఇది నిజం. మీరు నమ్మండి. ఎలాంటిదైనా సరే ఆయన సరిదిద్దుతాడు, బాగు చేస్తాడు. నువ్వు పనికిమాలోడివి, పనికిమాలని ఇంట్లో వాళ్ళు అంటున్నారా, బంధువులు అంటున్నారా, నిన్నే తలకిగా మారుస్తాడంట ఆయన. పనిచేయని రాయిగా మూలకి తలరాయిగా మార్చాడంట దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు అయ్యా చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న ఇబ్బందులకి, చిన్న చిన్న అనారోగ్యాలకి భయపడకండి, బాధపడకండి, వ్యాధులతో దుఃఖంతో మనసులో పెట్టుకుని మీరు కూర్చోకండి. చిన్న చిన్న మన సర్దిద్దుకుంటే సరిపోయినన్ని. అయితే మన దేవుడు మనకు తోడే ఉన్నాడు. నిశ్చయంగా మిమ్మల్ని బలభరితంగా దేవుడు చేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. రానున్న దినాల్లో నూతన గృహాలు మీకు అనుగ్రహిస్తాడు. ఇక్కడున్న అందరికీ నూతన గృహాలు దేవుడు అనుగ్రహిస్తాడు. బిడ్డల భవిష్యత్తుని దేవుడు మార్చుతాడు. తిరుగుబాటు స్వభావం కలిగిన యాకోబు స్వభావం కలిగిన బిడ్డల్ని శుభ్రత కొట్టి మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి వచ్చాడంట, అయ్యా పాస్టర్ గారు నాకు ఓర్పు కావాలండి అన్నాడండి. ఏంటి కావాలంటే ఓర్పు. నాకు ఆత్మాను కోపం వచ్చేస్తుంది. ఏమవుతుందంట, ఎవరైనా చిన్న మాట అంటే ఏమవుతుందంట, కోపం వచ్చేస్తుంటే అడిగాడంటే నాకు ఓర్పు కావాలి పాస్టర్ గారు అన్నాడు. అయితే పాస్టర్ గారు ప్రార్థన మొదలెట్టారంట. ఎలా మొదలెట్టారంట, ప్రభువా ఈ సహోదరుడికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం శ్రమలు అనుగ్రహించి ప్రభు అంటున్నాడు. వీళ్ళు బెదిరిపోయాడు. బాబు అప్పుడు పాస్టర్ గారు అన్నాడు. ఏంటంటే పాస్టర్ గారు ఓర్పు కావాలని ప్రార్థన చేస్తారంటే శ్రమలు అనుగ్రహించమంటున్నాడంటే. ఎందుకు పాస్టర్ గారు ఇలా చెప్తాను, నాయన శ్రమల మార్గంలో వెళ్ళినోడికి ఓర్పు వస్తుంది. ఓర్పు ప్రత్యేకంగా రాదు నాయన. దేవుడు నీకు ఓర్పు కావాలంటున్నావు కాబట్టి నిన్ను శ్రమల మార్గంలో తీసుకెళ్ళి నలగొట్టి నీకు ఓర్పు అనుగ్రహిస్తాడని. కానీ ఇది బెత్తరపోయి నాకు ఓర్పు వచ్చింది అన్నాడు. ఆపేంటి, నాకు ఓర్పు వచ్చేసింది అంటున్నాడంట. అంటే దేవుడు మనకి ఏది అవసరమో దాన్ని ఇచ్చేస్తాడు. మనం వద్దన్నా సరే దాన్ని అనుగ్రహించి దాన్ని ఇచ్చేస్తాడండి. ఇది నిజం. అందువల్ల ఏంటంటే మనం మనకి లోపడిపోవడమే అన్నిటికంటే గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. డబ్బులు కావాలో డబ్బులు, బుద్ధి కావాలో బుద్ధి, జ్ఞానం కావాలో జ్ఞానం, ఏది కావాలంటే అది ఇస్తాడు. కానీ ఆయన నిర్ణయించిన మార్గంలో అనుగ్రహిస్తాడు. మనకు నచ్చిన మార్గంలో ఆయన ఇవ్వడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి యేసయ్యా, నాయనా తండ్రి పరిశుద్ధ ఆత్మ తండ్రి, అయ్యా తండ్రి అబ్రహం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానం నాయన తండ్రి ప్రభా నాయన. అయ్యా ఈ సంఘాన్ని నింపండి నాయన తండ్రి. నాయన ప్రభువా నీ కృపచేత నాయన నీ దాసుడైన నన్ను తండ్రి ఈ వాగ్దానం చేత నాయన నడిపిస్తున్నాను ప్రభువా. నా సంఘం అంతటి మీద నువ్వు ఇచ్చిన ఆత్మీయ బిడ్డల మీద, నా బిడ్డల మీద నాయన తండ్రి ప్రభా నాయన. అయ్యా తండ్రి నువ్వు ఇచ్చిన ఈ బిడ్డ మీద నాయన అందరి మీద తండ్రి ప్రభా. అబ్రహం, ఇస్సాకు, యాకోబుల యొక్క వాగ్దానం ఫలించును గాక. అందరూ చేతులు పెట్టుకోండి తల మీద. ప్రభా తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా నాయన. అయ్యా తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ కళ్ళు మూసుకుని శ్రద్ధతో ఉండండి అమ్మ. ఎందువల్లంటే 1000 కోట్ల ఆస్తి కన్నా, ఈ లోక భాగ్యాల కన్నా గొప్పది వాగ్దానం. నీకు శత్రువు ముందు జయాన్ని ఇస్తుంది, అనారోగ్యాన్ని పారదోలుతుంది, ఇబ్బందుల కొలమంచి బయటకు తీసుకొస్తుంది. ఒక్కసారి అవునన్నాడా, నీ తరాల నుంచి వచ్చిన శాపం
పాతాళంలో కలిసిపోద్ది యేసుక్రీస్తు వారి నామములో. ప్రభువా తండ్రి, పరిశుద్ధాత్ముడా తండ్రి, పరిశుద్ధాత్ముడా తండ్రి, నాయన తండ్రి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల వాగ్దానంతో ప్రభువా నా సంఘాన్ని నింపండి, నన్ను నింపండి నాయన. నింపినందుకు స్తోత్రం ప్రభువా. అయ్యా నా సంఘ బిడ్డలు నింపండి అయ్యా తండ్రి. నాకు ఇచ్చిన తండ్రి ప్రభా తండ్రి భార్య బిడ్డలు నింపండి ప్రభువా. అయ్యా అబ్రహాము వాగ్దానంతో, ఇస్సాకు వాగ్దానంతో, యాకోబు వాగ్దానంతో నింపండి ప్రభా. సర్వ సమృద్ధి అనే వాగ్దానంతో నింపండి ప్రభువా తండ్రి. ప్రభువా నాయన తండ్రి, బిడ్డల జీవితంలో చూడాలి సమృద్ధిని నాయన అనుగ్రహించండి. ఆత్మీయ సమృద్ధిని నాయన అయ్యా తండ్రి, ఆర్థిక సమృద్ధిని నాయన తండ్రి అయ్యా తండ్రి అనుగ్రహించండి ప్రభువా తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి, బలముగా తండ్రి ప్రభా బిడ్డల మీద దిగురము తండ్రి. పరిశుద్ధాత్ముడా తండ్రి ప్రభా అయ్యా తండ్రి, యాకోబు తండ్రి ప్రభా అయ్యా తమను ప్రార్థించిన ఆయన తండ్రి ప్రభా అయ్యా తండ్రి నాయన తండ్రి జయాన్ని పొందుకున్నాడు ప్రభా అయ్యా తండ్రి. ప్రభా ఆయన నీ వాగ్దానంతో నింపు తండ్రి. యాకోబు వాగ్దానం తండ్రి ప్రభా నాయన ఫలింపజేయి తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మడ తండ్రి, కరువులో విత్తి నూరంతల ఫలం పోసిన ఇస్సాకు వాగ్దానాన్ని మా ఇంటి ఫలింపజేయి తండ్రి అయ్యా తండ్రి. అయ్యా విశ్వాసంలో తండ్రి